డెలివరీ తర్వాత మొదటిసారి అనమాట బయటికి వెళ్ళడం షాపింగ్‌కి. బేబీ పుట్టేసి 1 మంత్ అవుతుంది. 1 మంత్ తర్వాత బేబీ డ్రెసెస్ ఏమైనా చాలా నేను కూడా తీసుకుందామని చెప్పేసి మురిసిపోతున్నాను తెలుసా అవన్నీ చూసి షాప్‌కెళ్ళామనమాట. ఇప్పుడు. వెళ్ళిన తర్వాత బేబీ సెక్షన్‌లోకి వెళ్ళాం. అక్కడ చాలా డ్రెసెస్ ఆ! నచ్చాయి. ఇది కూడా బ్లాంకెట్స్ తీసుకున్నా చూడు ఇంకా మనోడికి. ఏమన్నా అన్ని నచ్చుతాయా బేబీ నీకు? థింగ్స్ ఉంటాయి కదా! అవన్నీ చాలా నీకు స్మూత్ బాగా ఎక్కడికైనా ఉన్నాయన్నమాట. వెళ్ళాలంటే నేను సుది ఊరికే చాలా ర్యాప్ ఎక్సైట్ వాడిని అయ్యాము. ర్యాప్ సుది చేయడానికి కూడా ఏం అన్ని తెచ్చి అవసరం లేదండి. చూపిస్తున్నాడన్నమాట. ఇదెలా ఉంది, అదెలా తక్కువే ఉంది అని అండి. చెప్పేసి. సో, ఇనిషియల్‌గా అయితే అంతకంటే అన్నీ వద్దులే నీకు. వేసేసుకున్నాము కార్ట్‌లో. తర్వాత వచ్చేసి ఓకే. ఇదంతా అవును అవసరం ట్రావెల్ లేదు. బేబీ చేసేటప్పుడు చాలా ఎప్పుడైనా ఇప్పుడు త్వరగా నేను గ్రో అవుతాడు మడతేయాలనుకో కదా! పిన్ని అందుకోసం కనీసం అని నువ్వు చెప్పి ఏం నీళ్ళలో అవసరం అవే తీసుకెళ్ళొచ్చా ఇది తీసుకున్నాము. చూడు ఇక్కడ ఇది చూపిస్తున్నారు కదా సుది. అదేంటంటే మామూలుగా కిడ్స్‌కి మనము ఫుడ్ పెట్టేటప్పుడు పెడతాం కదా నెక్‌కి అదనమాట. తక్కువే కానీ ఇది ఇప్పుడు బాబుకి నెయిల్ ఒకేసారి కటర్ మిల్క్ స్ప్లిట్ చేస్తున్నాడు. అందుకోసం అని చెప్పేసి అవి కూడా తీసుకున్నామన్నమాట. మిల్క్ తాగిచ్చేటప్పుడు పెట్టొచ్చు అని చెప్పేసి. ఇంకా బేబీకి నెయిల్ చిన్నోడిని కటర్ వేసుకొని కూడా వచ్చావా ఎలక్ట్రిక్ ఇక్కడికి నువ్వు అనమాట. ఇప్పటివరకు ఎప్పుడు యూజ్ చేయలేదు. కానీ చిన్నోడేడి చాలా మన చోట్ల చిన్నోడేడి చూసాను రివ్యూస్ ఏయ్ బాగున్నాయి. ఏయ్ ఏయ్ ఒకసారి ఏయ్ వన్ టైం యూజ్ చేద్దామని తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా స్ట్రోలర్‌లో బేబీ ఉన్నాడు. బాబు నిద్రపోతున్నాడనమాట. చాలా కింద చూసారా నేను టాయ్స్ ఎప్పుడు అవి మురిసిపోనా పెద్దవాడి కోసం ఎప్పుడు తీసుకున్నాము. అయ్యో సో క్యూట్ ఆపేసి, ఆపేసి.